హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీక్ అమెజాన్ ప్రైమ్లో ఎవ్రీ మినిట్ కౌంట్స్ అని ఒక డిజాస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. జస్ట్ ఇందాక కంప్లీట్ చేశా. ఈ సిరీస్ టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 35 to 40 minutes ఉంటుంది. సో ఈజీగా 6 hours పడుతుంది. ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది, ఇవన్నీ మాట్లాడుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే 1985లో మెక్సికోలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద ఉంటుంది. ఆ రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే 1985 మెక్సికోలో ఒక అర్త్క్వేక్ వచ్చింది. లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్టరస్ అర్త్క్వేక్ అంట. సో ఆ టైంలో అర్త్క్వేక్ ఎండ్ అయిన తర్వాత ఆ ఇన్సిడెంట్లో కొన్ని క్యారెక్టర్స్ లైఫ్ మీద ఈ సిరీస్ తీశారు. లైక్ ఒక డాక్టర్ అండ్ ఒక నర్స్ ఉంటారు. ఇన్సిడెంట్లో ఇంజురీ అయిన వాళ్ళని కాపాడి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం. ఒక జర్నలిస్ట్ ఉంటుంది, తను ఊరంతా ట్రావెల్ చేసి న్యూస్ స్ప్రెడ్ చేయడం, అటు సైడ్ వెళ్ళకండి అని జనాల్ని హెచ్చరించడం. అలా కొన్ని బ్రేవ్ క్యారెక్టర్స్ అర్త్క్వేక్ వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న ప్లేస్లో సిచ్యువేషన్ని రీడ్ చేసి అక్కడున్న మనుషులకి ఎలా హెల్ప్ చేశారు, ఎలా కాపాడారు, అలా అన్నమాట. అండ్ ఆ అర్త్క్వేక్ వల్ల మిస్ అయిన ఒక ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు కలవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి, ఇలా కొన్ని లైఫ్ మీద ఈ సిరీస్ ఉంటుంది గైస్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బాగుంది గైస్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిజాస్టర్ డ్రామా సిరీస్, థ్రిల్లర్ సిరీస్ కాదు. థ్రిల్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. ముందే చెప్తున్నది డ్రామా సిరీస్. ఇది మైండ్లో పెట్టుకొని చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఎలాగో ఈ సిరీస్ ఎపిసోడ్స్ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఒక ఎపిసోడ్ అలా చూసేయచ్చు. పెద్దగా అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఒక 2-3 కిస్సెన్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం. భూకంపం వచ్చే సీన్స్ ఎలా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ ఎలా ఉంది అంటే టు బీ ఫ్రాంక్ భూకంపం వచ్చే సీన్స్ బాగున్నాయి కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా అంతగా ఏం లేదు, అంటే బాధగా అనట్లేదు, కొంచెం ఆడుగా అనిపించింది. విఎఫ్ఎక్స్ మీద నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ చూస్తున్నప్పుడు కొంచెం ఆడుగా అనిపించింది. మెయిన్గా ఈ సిరీస్ హ్యూమన్ కోర్ ఎమోషన్స్ మీద ఉంటుంది గైస్. సో ఆ ఎమోషన్స్ కోసమైనా ఒక్కసారి చూడొచ్చు అని చెప్తా. అరవింద సమేత మూవీలో ఉంటుంది కదా, యుద్ధం జరిగిన తర్వాత చూపిస్తారు కదా, ఒక డిజాస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అదే ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. సో ఓవరాల్గా డిజాస్టర్ డ్రామా సిరీస్ మీకు ఇష్టమైతే ఈ సిరీస్ని ఒకసారి చూసేయచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే తెలుగులో లేదు, మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో. సో ఇది గైస్ ఎవ్రీ మినిట్ కౌంట్ సిరీస్ గురించి. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.